నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై నల్గొండ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు, వార్డు ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో కలిసి కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర స్వయంగా వసూలు చేస్తున్నారు. నల్గొండ కార్పొరేషన్లో ఆస్తి పన్ను వసూలుపై ఫోకస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు, వార్డు ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో కలిసి కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర స్వయంగా వసూళ్లను చేపడుతున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలోని వ్యాపారులు, ఆస్తి యజమానులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు తమ బాధ్యతలను సమయానికి నిర్వర్తించాలని ఆయన కోరారు. నగరంలోని అన్ని వ్యాపార సంస్థలు, వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ట్రేడ్ లైసెన్సులను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటి వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆస్తి పన్ను విషయంలో ప్రభుత్వం ప్రకటించిన 5% రిబేట్ అవకాశాన్ని వినియోగించుకొని నగరంలోని ఆస్తి యజమానులు తమ పన్ను బకాయిలను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆస్తి పన్ను చెల్లిస్తున్న సీనియర్ సిటిజన్లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అందరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుపై ప్రభుత్వం 5% రాయితీ కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపులో జాప్యం వహిస్తే బకాయిలు పెరిగి మొండి బకాయిలుగా మారే అవకాశం ఉందని, అటువంటి బకాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఏదైతే 5% రిబేట్లో కలెక్షన్ చేస్తూ ఉన్నామో, ఈ ప్రాపర్టీలకు సంబంధించిన ఈ 5% రిబేట్ అనేది కూడా గృహ యజమానులకు కానీ, అదేవిధంగా వ్యాపారస్తులకు కానీ సమస్త ఆస్తి పన్నులకు ఇది వర్తిస్తుంది. ఈ 5% రిబేట్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశం. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు జరుగుతున్న కార్యక్రమాన్ని దీనిలో ముఖ్యంగా ఈ నగరంలో సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ స్వయంగా ఆఫీస్కి వచ్చి వాళ్లే చెల్లిస్తున్నారు. ఈ విధంగా చెల్లించడం అనేది చాలా శుభ పరిణామం. ఇది మనము గతంలో ఎన్నడూ కూడా చూసి ఉండనటువంటిది. ముఖ్యంగా బాధ్యత కలిగిన పౌరులందరూ కూడా ఈ 5% సదుపాయాన్ని ఉపయోగించుకొని పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలు అమలుపరచడంలో పౌరులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ సమన్వయంతో పనిచేసి కలెక్షన్ పెంచడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మాకు 18 కోట్ల డిమాండ్ ఈ 5% రిబేట్లో కలెక్షన్ చేయవలసి ఉన్నప్పటికీ సుమారుగా ఈనాటికి మేము 2,70,00,000 మాత్రమే కలెక్షన్ చేశాం. ఇంకా చేయవలసి మిగతాది ఉంది బ్యాలెన్స్. అది కూడా అచీవ్ కావడానికి ముఖ్యంగా మా బృందాలన్నీ కూడా, కలెక్షన్ టీమ్స్ అన్నీ కూడా నగరంలో వివిధ ప్రాంతాల్లో వివిధ కాలనీలు తిరుగుతూ ప్రజల్ని అవేర్ చేస్తూ దీనివల్ల వారికి ఏం ఉపయోగం, తద్వారా ప్రభుత్వానికి ఏం ఉపయోగం, ప్రజలకి ఏం ఉపయోగం, ఇలాంటి అన్నీ కూడా టైం టు టైం వారికి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. దీంట్లో 100% సక్సెస్ కావడానికి నిరంతరంగా మా కార్యాలయ సిబ్బంది, ముఖ్యంగా వార్డ్ ఆఫీసర్ చాలా ఈ ఎండలు కూడా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం కూడా ఎలాంటి వెసులుబాటు తీసుకోకుండా నిరంతరంగా ప్రయత్నం చేస్తారు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. వారిని ముందుండి నడిపించేటటువంటి మన రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనితో పాటు ఈ ట్రేడ్ లైసెన్స్ను కూడా మేము వసూలు చేస్తూ ఉన్నాం. ఈ ట్రేడ్ లైసెన్స్ వసూలులో ముఖ్యంగా శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ గారు, ప్రదీప్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో 1 టౌన్లో 2 టౌన్లో ఉన్న టీమ్స్ కూడా నిరంతరంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారి టీంని, జవాన్లను మరియు శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సూపర్వైజర్ని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఫైనల్గా ఈ నగర ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని సకాలంలో పన్నులు చెల్లించి నగరం యొక్క అభివృద్ధికి అందరూ కూడా తోడ్పాటును అందించాలని చెప్పి, మౌలిక సదుపాయాల రూపకల్పనలో మీ వంతు తోడ్పాటును మాకు అందించాలని చెప్పి
ముఖ్యంగా అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. దయచేసి ఈ సదావకాశాన్ని ప్రభుత్వం ఇచ్చిందని ఉపయోగించుకొని మన టార్గెట్ అచీవ్ కావడానికి మీరంతా మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. గత సంవత్సరం ఏదైతే 31 మార్చి వరకు చెల్లించవలసిన పన్నులు ఉన్నాయో వాటిని కూడా వీటితో పాటు కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే గతంలో బకాయిలు ఉన్నటువంటి అంటే పెద్ద మొత్తంలో బకాయిలు కానీ చిన్న మొత్తంలో బకాయిలు కానీ ఏదైనా సరే బకాయి ఆ బకాయిని విధిగా చెల్లించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ చెల్లించకపోతే వాళ్ళకే చాలా నష్టం. ఇప్పుడు ఇది వడ్డీ అసలు అవుతుంది. తర్వాత 31 మార్చి తర్వాత వడ్డీకి కూడా మళ్ళీ వడ్డీ పడుతూ ఉంది. దానివల్ల వాళ్ళకు ₹1000 అదనంగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ విధంగా కాకుండా ఉండాలంటే సకాలంలో పన్నులు చెల్లించాలి, నగర అభివృద్ధికి తమ తోడ్పాటును అందించాలని చెప్పి సమస్త నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.